అమ్మా ఎక్కడున్నావు? ఏమి ఇంక టైం అవ్వట్లేదేటి? రావేరంగా వస్తున్నా. ఫాస్ట్గా రా. ఇంకోసారి లేటుగా రా చెప్తాను, కాలు ఎరగొడతాను. అమ్మా ఫ్రెండ్స్ తో వెళ్ళాక కొంచెం లేట్ అవుద్ది. నీకు ఇలా కాదే, ఫ్రెండ్స్ లేని ఊరు పంపిస్తే బాగుంటుంది, అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి మాకు హాలిడే. నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ అందరూ టూర్ ప్లాన్ చేసాం. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకోమ్మా. అంత లేదు, నేను ఒప్పుకున్నా మీ నాన్నగారు ఒప్పుకోరు. నేను చెప్తే డాడీ ఒప్పుకుంటారులే. డాడీ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అమ్మా ప్లీజ్ అమ్మా. అయితే నేను చెప్పినట్టు చేయి. నువ్వు ఊరు వెళ్ళడానికి ఇంకెలాగో వారం రోజులు ఉంది కదా, వీలోపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రా. ఏంటి ఆ విలేజ్ కా? ఆ విలేజ్ లో ఏముంటదమ్మా? అక్కడికి వెళ్తే నువ్వు దారిలోకి వస్తావు, లేదా ఇక్కడే ఉంటే ఇలా మగరాయిలా తిరుగుతూనే ఉంటావు. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తేనే నీకు టూర్ పంపిస్తా, సరేనా? నిజంగా పక్కా? పంపిస్తా. అయితే ఇప్పుడే బ్యాగ్ ప్యాక్ చేసి రేపే వెళ్ళిపోతాం. The next day. ఆర్ యు పవన్? మీరు? నేను బావా నందుని. నన్నెలా గుర్తుపెట్టా? ఆల్రెడీ నీ ఫోటో నాకు మా అమ్మ సెండ్ చేశారు. సరే వెళ్దామా? ఏంటి ఈ బైక్ మీదనా? అవును నందు. ఏంటి బాబా, మీ ఊరితో పాటు మీ రోడ్స్ కూడా ఇంకా డెవలప్ అవ్వవా? డెవలప్ అంటే రీసెంట్ గానే స్టార్ట్ చేశాను నందు. ఫ్యూ డేస్ లో రెడీ అయిపోతుంది. ఓయ్ ఇది కాదు మన ఇల్లు, అది. హాయ్ వదినా. హాయ్. ఏమ్మా బాగున్నావా? అమ్మాలు బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. బయట ఉండే మాట్లాడతావేంటి? లోపలికి రా. హాయ్ రా, ఇదేనా రావడం? అవునరా, ఇప్పుడే వస్తున్నా. ఏం మారలేదురా మన ఊరంతా. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. అవునరా, అంత వేగంగా అవ్వగానే నీ పనే బాగుందిరా. మంచి జాబు, మంచి శాలరీ, బాగానే సెటిల్ అయ్యావు. మంచి జాబు. ఇరా నేనన్నా తప్ప? వాళ్ళంతా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నా కదా. ఆపరా, మేము అక్కడ మీకోసం ప్రాణాలు అవుతుంటే మీరు ఇక్కడ. రే ఏమైందిరా? ఏమైందంటే ఏట్రా, కొద్ది రోజుల క్రితం నక్సలైట్లకి మాకు యుద్ధం జరిగి చాలా మంది చనిపోయారు. అందులో మెయిన్ గా శ్రీకాకుళం చెందిన వాళ్ళు 2 ఉన్నారని నీకు తెలుసా? ఆర్మీ జాబ్ అంటే అంత ఈజీ కాదురా. మేము అక్కడ ప్రాణాలను పిడికిట్లో పెట్టుకుని బతుకుతుంటే మీరు ఇక్కడ. ఏం చిన్న, చూసుకోవాలి కదా, ఆటో గుద్దీసి ఉంటే. అవునమ్మా, నీకేమైనా అయితే? థ్యాంక్స్ అన్నా. మా స్కూల్లో ఫ్లాగ్ అంటే భారతమాత అన్నారు. జాగ్రత్తగా చూసుకోండి, కింద పడనివ్వకూడదు అన్నారు. అందుకే కింద పడగానే వచ్చి తీసేసాను. వా, కనీసం 6 ఏళ్ళు కూడా నిండని ఈ పసిపాప కంటికి కనబడిన భరతమాత కోసం ఆలోచిస్తుంది. కానీ 6 నెలలు కూడా నిండని పసిపాపని రేప్ చేసి చంపేస్తున్నారు. అలా కొడుకు. సారీ బాస్. పర్వాలేదు బాస్, ప్రజెంట్ మనం అలాంటి సమాజంలోనే బతుకుతున్నాం. ఇదిగోండి అన్నా, ముగ్గురు జెండా రంగులు వేసుకుంటే ఒక్క ఫోటో. ఏంటొద్దా ఏం చేస్తున్నావు? ఏం లేదు చిన్న, మొబైల్లో మూవీ చూస్తున్నాను. ఎప్పుడు మొబైలేనా? అలా వెళ్ళి అన్నైతే ఊరు చూసి రావచ్చు కదా. మీ ఊరు ఏమైనా తాజ్మహల్ అనుకున్నావేంటి చూడడానికి? తాజ్మహల్ కంటికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది, కానీ మా పల్లెటూరు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. సరే, ఎక్కడ మీ అన్న? అయినా నన్ను తీసుకెళ్ళడులే. అన్నయ్య పెరట్లో ఉన్నాడు, నేను ఎలాగైనా ఒప్పిస్తా, సరేనా? అనియా ఏరా, వదిలికి మన ఊరు చూపించవచ్చు కదా, అలా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందంట. అసలు దానికి పల్లెటూరే నచ్చదురా.
ఇంకా మన ఊరేం చూస్తుంది? చెప్పానా నేను చెప్పానా మీ అన్నీ నన్ను తీసుకెళ్ళని చెప్పానా? అదే నందు, నువ్వు అన్నావుగా మీ పల్లెటూరు ఏంటి ఇలా ఉందనేసి, బయటికి రావేమో అని అలా అన్నా. పచ్చిన్నా మన ఇద్దరు వెళ్దాం. సరే పదా, నేనే తీసుకెళ్తాను. అత్తయ్య అలా ఊరు చూసుకొని వస్తా. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయండి. ఏంటి బావా అది? అదా, అది చేనేటి రాట్నం అంటారు. పత్తి నుంచి పిక్కలను వేరు చేసి ఆ పత్తితో దారం తయారు చేస్తారు. ఇదే కాదు, మన పొలాలు చూపిస్తాను పదా. ఏంటి బావా మీ ఊర్లో సిగ్నల్స్ లేవు? ఇలా అయితే మీకు మా సిటీలో న్యూస్ ఎలా తెలుస్తుంది? చూడండి, మీ సిటీలో ఏమవుతుందో మాకు తెలియకపోవచ్చు, కానీ మా విలేజ్లో ఏమవుతుందో మీ సిటీ వాళ్ళకి తెలుస్తుంది. మా సమస్యలు కూడా తెలుస్తుంది. అది చాలు మాకు. చెల్లి, అన్నయ్య ఏంటన్నయ్య కనీసం చెప్పకుండా వచ్చేసావు? నువ్వు పుట్టిన తర్వాత ఏ సంవత్సరం కూడా రాఖీ కట్టించుకొని ఉండలేదు కదమ్మా. రాఖీ పండుగ వచ్చిందిగా, అందుకే వచ్చి. అన్నయ్య మన గిఫ్ట్ ఏం లేదా? బాగుందిరా, నాకేనా? అయినా ఎందుకురా ఇంత కాస్ట్లీవి? కాస్ట్ ఏముందిరా, నీ సేఫ్టీ కావాలి. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బాగాలేదమ్మా. నీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ వాచ్ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చేలా నేను సెట్ చేశాను. అనేగా అది నా బాధ్యతరా. మరి ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? సాయంత్రం అయితే అరుగుల మీద కూర్చుంటాం. వాళ్ళ సమస్యలు మా సమస్యలుగా భావించి ఒకరినొకరు సాయం చేసుకుంటాం. అది చాలు మాకు. సరే వెళ్దామా? ఏముందిరా గుంట, ఎక్కడి నుంచి తెస్తాడు వీడు? వీడికే పడతారు. ఏమైంది వదినా అంత చిరాకున్నావు? వస్తున్న దారిలో ఒకడు బ్యాడ్ కామెంట్ చేశాడు. మీ అన్నీ అసలు పట్టించుకోలేదు. మా అన్నయ్య విని ఉన్నాడు, లేకపోతేనా? నాకు వినబడింది, మీ అన్నీ వినబడదా? రే ఏంట్రా? అక్కడ ఎవరో వదిన కామెంట్ చేస్తే నువ్వేం అనలేదంటేంట్రా? సరే నువ్వు వెళ్ళి, నేను వస్తాను. మన పల్లెటూరుకి ఒక అమ్మాయి వస్తుందంటే ఎప్పుడెప్పుడు సెలవులు దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఆ పల్లెటూరు వెళ్తామా అన్నట్టుగా ఉండాలి తప్ప అసలు ఆ పల్లెటూరా ఎందుకు వెళ్ళాలని ఉండకూడదురా. మన పల్లెటూరు అంటే నువ్వు, నేను, ఈ చెట్టు, మన సంస్కృతి. అలాంటి సంస్కృతిని పాడు చేయకండిరా. నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను, అంతేగాని నీతో గొడవ పడాలని కాదు. అమ్మా, అలా ఊర్లోకి వెళ్ళి వస్తాను.
బాబాయ్ ఏంటి బాబాయ్ ఈ పిచ్చి పని? ఏం చేయమంటావు అయ్యా? వర్షం వల్ల పంట అంత నాశనం అయితే పంట కోసం అప్పు చేసి పెడితే తీర్చలేక అప్పులో ఇంటికొచ్చి పెడితే చావు తప్ప నాకు ఇంకేం కనిపించలేదు. ఓ పక్క చేతి కింద కొడుకు పట్నం వెళ్తున్న ₹1,00,000 అడుగుతుంటే ఆడికి ఇవ్వలేక ఏతకని తండ్రిగా ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నాను బాబు. నేను చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో అయినా అడుగు పట్నం వెళ్ళి బాగుపడతానేసి నిర్ణయం తీసుకున్నాను. మీ కొడుకుతో ఒకసారి నేను మాట్లాడొచ్చా? హాయ్ బ్రో. చెప్పు బ్రో. మీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా? సరే బ్రో. ఏంటి బ్రో సొంత వదిలి టౌన్ వెళ్తానన్నావంట? అవును బ్రో, అక్కడైతే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. జాబ్ ఉందా బ్రో? లేదు బ్రో, వెతకాలి. ఇంట్లో ఎంత అమౌంట్ అడిగా బ్రో? ₹1,00,000 అడిగాను బ్రో. 1,00,000 జాబ్ రావడానికి ఎన్ని నెలలు పడుతుంది బ్రో? 6 months అయినా అవుతుంది బ్రో. 6 monthsలో మీకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు 10,000 అయినా అవుతుంది బ్రో. ఇలా 6 నెలలకు 60,000 అవుతుంది బ్రో. అదే 60,000 తీసుకెళ్ళి నీ సొంత పొలంలో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు కదా బ్రో, ఎంత లాభం వస్తుందో. మా నాన్న కూడా అదే చేస్తున్నాడుగా, ఏమైంది బ్రో? వాళ్ళు ముసలోళ్ళు బ్రో, నువ్వు చదువుకున్నాడువేగా. ఇప్పుడు ఏం చేయమంటావు బ్రో? 1 time ఇన్వెస్ట్మెంట్తో 2 times ప్రాఫిట్ పొందొచ్చు. ఏంటి అర్థం కాలే? మీ పొలంలో ఒక పంట, దాని మీద ఇంకో పంట వేసి చూడు. ఎగ్జాంపుల్గా కింద ఏమైనా పంట వేసామనుకో, దాని మీద బీరకాయ పాలు పంట ఇంకేమైనా వేసి చూడు. ఎందుకు రాదు అప్పుడు అడుగు. ఈ ప్రపంచంలో చేతులు కట్టుకోకుండా తలదించుకోకుండా చేసే పని ఏమైనా ఉందంటే ఒక్క వ్యవసాయం మాత్రమే. ఏంటి మీ విలేజెస్ ఇంకా డెవలప్ అవ్వవా? పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేవు, పార్టీస్ కోసం పబ్స్ లేవు, ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ హాల్స్ లేవు. మరి ఎలా ఎంజాయ్ చేస్తారు? అసలు ఎలా టైం పాస్ చేస్తారు? నాకైతే ఈ విలేజ్లో అసలు కంఫర్టబుల్గానే ఉండదు. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోవచ్చు, ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు. పబ్స్ లేకపోవచ్చు, కానీ పద్ధతులు ఉంటాయి. ఇంక ఎంటర్టైన్మెంట్ అంటావా? ఈ చెరువులో దిగి స్నానం చేస్తే మమ్మల్ని మేమే మర్చిపోతాం. ఇంకా టైంపాస్ అంటావా? ఈ నేల తల్లి ఊళ్ళో కాలు పెట్టగా నా మధుర క్షణాలు గుర్తుండిపోతాయి. ఊళ్ళో జరిగే ప్రతి పండక్కి ఊరంతా ఏకమై చేసే సందడి వేరు. అది చూడడానికి 2 కళ్ళు కూడా చాలా, తెలుసా? సరే బాబు, తప్పైపోయింది. ఇంక ఇక్కడిది టాపిక్ వదిలేసే వెళ్దామా? ఈ కనిపిస్తున్న మామిడి తోట అంతా మందే. అదొకప్పుడు రా. అవునందు, చిన్న అవసరం కోసం 5 సంవత్సరాలు వాళ్ళకి లీజ్కి ఇచ్చాం. మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అనుకుంటున్నావు ఏంటి? నా పొలం నాకు ఇవ్వడానికి మీ అధికారం ఏంట్రా? వాడిని ఒక్కని చేసి కొడుతున్నారేంట్రా? మధ్యలో నీకేట్రా సంబంధం? నేనెవరో వాళ్ళ నాన్న కొడుకు చెప్తాడు.
రేయ్, నీ సంగతి నాకు తెలిసి నువ్వు మధ్యలో దూరకం. ఊరు కోసం వాడు ఎంతో చేస్తున్నాడు, అది మన ఊరు కోసం. ఆలోచించవేంట్రా? ఇప్పటికైనా మారండ్రా. నీ బాబు నువ్వు పేదరేజుల మీద పడుతున్నారు కదరా, నువ్వేనా మారరా? రేయ్, పదండ్రా వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సరే నందు, అక్కడ గొడవ విషయం ఇంట్లో వరకు ఎవరికి చెప్పు. అరే చిన్న, మీ అన్నకి ఈ ఊరంటే ఎందుకు అంత ప్రేమ? వాడు చిన్నప్పటి నుంచి అంతే. మా నాన్న వాడిని పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాడు, కానీ వాడు మాత్రం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాడు. వాడికి చాలా కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి, కానీ వాడు ఈ ఊరిని డెవలప్ చేయడానికి అన్నీ రిజెక్ట్ చేశాడు. నువ్వు మార్నింగ్ చూసి వచ్చావే, ఆ పంటలంతా అందంగా పండడానికి కారణం మా అన్నయ్య. అరే నాన్న, ఒకసారి రా అమ్మా. అమ్మా వస్తున్నా. చెప్పమ్మా. ప్రెసిడెంట్కి డబ్బులు ఇవ్వాలమ్మా. 1000 రూపాయలు చాలవు, ఉంటే కలిపి నాన్న. సరేనమ్మా, వీళ్ళు కట్టేసి వస్తా. నాన్న అమ్మా. ఏం లేదు నాన్న, వచ్చే నుంచి తన గుడికి తీసుకెళ్ళలేదు కదా, ఒకసారి గుడికి తీసుకెళ్ళమ్మా. సరేనమ్మా. నందు, సరే మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు బావా. ఏం లేదు నందు, అమ్మ నేను గుడికి తీసుకెళ్ళమంది. బయలుదేరి గుడికి వెళ్దాం. నాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. సరే బావా. నందు, మీ సిటీలో నీకు నచ్చిందేంటి? ఏముంటుంది బావా, సౌండ్ పొల్యూషన్. ఇప్పుడు నీకు తీసుకెళ్తున్నాను కదా, అక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. బాబు మీరా? సరే తీస్తాను. ఎవరు బాబు తను? తను నా మరదలు, పట్నం నుండి వచ్చింది. ఇద్దరు ఈడు జోడు బాగుంది బాబు. దీర్ఘాయుష్మాన్ భవ. శుభం బాబు. ఏమ్మా ఏమేం కొద్ది డబ్బులు కట్టలేదు? ప్రెసిడెంట్ గారు పంపించారు. లేదండి, మా అబ్బాయితో పంపించాను డబ్బులు. ఎవరికి పంపించావు, ఎప్పుడు పంపించావు? మాకేం అందలే. సాయంత్రం పంపించా. సాయంత్రం కల్లా పంపించకపోతే రేపు వచ్చి సామాన్లు తీసుకెళ్లిపోతాం. డబ్బులు కట్టలేదా? ఇల్లు ప్రెసిడెంట్ డబ్బులు కట్టరా? ఇల్లు వాళ్ళ ఇంటికి వచ్చి పరువంతా తీశారు కదరా నీ వల్ల. వాళ్ళ ఇంటికి వచ్చి పరువంతా తీశారు కదరా నీ వల్ల. ఏంటి నందు? నేనంతా విన్నాను బావా. ఇవన్నీ నీకెందుకు నందు, నేను చూసుకుంటాలే. నాది నీదేంటి బావా, అంతా మనం అనుకునేటప్పుడు ఆ మాత్రం సహాయం చేయలేనా?
తీసుకెళ్ళి ఇచ్చేసే బావా. డబ్బులు ఇవ్వడానికి ఒకరోజు వెనక ముందు అవ్వచ్చు. ఆ మాత్రం దానికి మీరు ఇంటికి వచ్చి వాడడం కరెక్ట్ కాదు. అంత పవర్ఫుల్ అయితే ముందే కట్టారు కదరా. ముందు ఇవ్వలేకే కదా మీతో మాటకేయాల్సి వచ్చింది. వెళ్ళి మీ ప్రెసిడెంట్కి చెప్పండి డబ్బులు ఇస్తానని. నా సొక్కయే పట్టుకుంటాడా? వాడికి ఏదైనా చెయ్యాలి. ప్రెసిడెంట్ గారికి చెప్తే నేను ప్రెసిడెంట్ మనిషిని కాబట్టి ప్రెసిడెంట్ గారే వాడిని ఏమైనా చేస్తాడు. ఇప్పుడే చెప్తాను. అన్నా, ఏంటి అన్నా, మీ మనిషిని తెలిసి కూడా నా కాలర్ పట్టుకున్నాడు. ఎందుకు? నేను వడ్డీ డబ్బులు అడిగానని. పంచాయతీ పెట్టండి, రేపు నేను వస్తాను. సరే అన్నా, ఇప్పుడే చెప్తా. ఏంట్రా ప్రెసిడెంట్ మన చొక్క పట్టుకున్నావంట? అవునరా. ఈరోజు ఈ ధైర్యం రావాలని ఆ రోజు ప్రెసిడెంట్ కొడుకుతో గొడవ పెట్టుకున్నాం. రేపు పంచాయతీ ఉందని నీకు తెలుసా? తెలీదురా. ఎందుకైనా మంచిది, రేపు జాగ్రత్తగానే ఉండరా. సరేరా. మీరు నా అప్పు తీసుకుని 3.5 సంవత్సరాలు అవుతుంది. వడ్డీ కడుతున్నారు కానీ అసలు తీర్చట్లేదు. మీరు ఎలాగా తీర్చలేరు కానీ మీ సెంటు భూమి 75 విలువ కూడా చేయదు. అలాంటిది నేను వీళ్ళకి ₹1,00,000 అమ్మేస్తున్నాను. నా డబ్బులు నేను తీసుకుని మిగతా డబ్బులు మీ మొగాన్ని పడేస్తా. అయ్యా మొన్నే పంట వేసిన ఏం చూడయ్యా. మీ దగ్గర నుండి నేను లాక్కోవడం లేదురా, అమ్మేస్తున్నాను చెప్తున్నాను. అమ్మేసి మీ డబ్బులు మీకు ఇస్తామంటున్నానుగా. అవును, ఎవరి భూమి ఎంత ఉందో చెప్పండి, అమౌంట్ సెటిల్ చేస్తాం. అయినా మా భూమి మీరెలా అమ్ముతారు? అలాంటప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చి నువ్వు మాట్లాడు. అమౌంటే కదా, ఎంతో చెప్పండి, నేను ఇచ్చేస్తాను. అబ్బు, అంత డబ్బు ఉంది ఏంటి నీ దగ్గరే? ఒకప్పుడు ఈ ఉద్యోగం కోసమే నా భూమి మీ దగ్గర తాకట్టు పెట్టాను. అప్పుడు నన్ను ఆదుకుంది ఆ భూమి. ఇప్పుడు నా భూమిని నేను కాపాడుకుంటాను. ఇదిగోండి మీ డబ్బులు. నా భూమి కాగితాలు నాకు ఇచ్చేయండి. నా భూమి కాగితాలు నాకు ఇవ్వండి. ఆగరా, లెక్క తేలని. అన్నా, సరిపోయి అన్న. ఇంకా మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనికి వీళ్ళే సాక్ష్యం. అన్నా, నా భూమి అమ్మేయొద్దన్నా. నాకు కొంచెం టైం ఇవ్వండి అన్న. ఎలా అయినా మీ అప్పు తీర్చేస్తా. ఆ తలని తాకట్టు పెట్టి మీ అప్పు తీర్చేస్తానయ్యా. ఆ తల లేకపోతే మేము మీ దగ్గర 5 సంవత్సరాల వరకు పెట్టాం కదా, మధ్యలో ఇదేంటి కొత్తగా? కరెక్టేరా. మా వాడు వడ్డీ అడగడానికి వస్తే ఎవరో చొక్కా పట్టుకున్నాడట. అంతవరకు వచ్చిందంటే నా దారిలో నేను వెళ్ళాలిగా. ఏంటి సార్ రిలేటివ్? ఫస్ట్ గా నాకు క్లారిటీ ఇచ్చేయండి. ఆగండి సార్, ఒక మాట కోసం నేను ఆగాను. అన్నా, అందరి తరపున అడుగుతున్నా, కాస్త ఓపి పట్టండి అన్నా, ఇచ్చేస్తాం. ఇంకెన్నాళ్ళని ఓపి పట్టాలరా? నా కోసం, మన ఊరు వాళ్ళ కోసం ఒక్క 4 రోజులు గొడవ ఇవ్వండి అన్నా. సరేలే, మీ అందరి కోసం ఆయన నొప్పించి ఒక 4 రోజులు గడువు అడుగుతుంది. కానీ ఒక షరతు, నెల తర్వాత ఆలస్యం అయితే మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వను. దానికి మీరు ఓకే అయితేనే. సరే అన్నా. ఏంటి సార్, 4 రోజుల్లో నేను వర్క్ స్టార్ట్ చేద్దామంటే మీరు వచ్చేమో. మీకు తెలియదు సార్.
నీతో చిన్న పని పడింది. ఏం పనిరా? ఒకరిని కొట్టాలరా. ఎప్పుడు కొట్టడాలేనా? చంపడాలు లేవా? నీ సంగతి తెలిసే ముందే కొట్టడం గురించి నేను చెప్పా. అరే ఎప్పుడు రాను? ఈరోజు సాయంత్రమే రా. ఇంకా అడ్వాన్స్. సరే. ఏంట్రా నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? ఉదయం నేను చెప్పాను కదరా, వాడి కోసమే. వాడు వచ్చాడు. ఈ పిల్ల బచ్చగాడి గురించా నాకు చెప్పింది? వాడు చూడడానికి గుంటలాగే ఉంటాడు గాని వాడి తెలివి మాత్రం వాడు ముదిరేమో. వాడు ముదిరి తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. సరే నీ పని కాని. ఆగు, నువ్వు తీసుకురావడంతో సిగరెట్ అయిపోయింది. ముట్టించుకుని వెళ్తాను. అన్నా నువ్వు చెప్పిన పని అయిపోయిందన్నా. సరే సరే, మళ్ళీ పంచాయతీ పెట్టండి. సరే అన్నా, అర్థమైంది. ఏంటండి మొన్నగా పంచాయతీ పెట్టారు, మళ్ళీ ఇప్పుడేంటండి? అది మొన్నరా, ఇలా ఆగడం లేదు, అందుకే ఈ పంచాయతీ. అయ్యా వాళ్ళకి అనవద్దయ్యా. మీరు ఎంత చెప్పినా టైం లేదురా, వ్యాపారాలకి ఇచ్చివలసిందే. మొన్నే కదా మాట ఇచ్చారు, అప్పుడే మాట మారుస్తున్నారేంటి? ఈడికి కొట్టమంటే ఆడికి కొట్టేశారు కావాలా? ఏం జరుగుంటది అక్కడ? హలో చెప్పినందు. సరే వెళ్ళి తెస్తా. అయినా ఇప్పుడు అవేం టైం లేదురా. ఆగండి నాన్న. మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రజలే. అలాంటిది వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే పని చేయాలి కానీ అన్యాయం చేయకూడదు మనం. నీకేం తెలియదు, ఆగరా. ప్రెసిడెంట్, మీరు ఈ రోజు ఈ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రజలే. ఆ రోజు మీరు చెప్పిన మాటలే మా నాన్నతో ఇలా మాట్లాడేలా చేశారు. ఊరు కోసం వాడు ఎంతో చేస్తున్నాడు, అది మన ఊరు కోసం. ఆలోచించవేంట్రా? ఇప్పటికైనా మారండ్రా. నీ బాబు నువ్వు పేదరేజుల మీద పడుతున్నారు కదరా, నువ్వేనా మారరా? మొన్న జరిగిన పంచాయతీలో పట్టాలని ప్రెసిడెంట్ కూడా ఇస్తాడంట. అవునరా, ఎంతైనా కష్టపడ్డారా ఊరు కోసం, నీ ఫలితం ఫలించిందిరా. ఊరు వాళ్ళ కోసం ఇంతగా ఆలోచిస్తున్నాడు. అలాంటిది వాడికే లైఫ్ పార్ట్నర్ గా వెళితే నాకు ఈ ఊరు నచ్చింది, ఇక్కడ మనుషులు నచ్చారు, ఇక్కడ వాతావరణం నచ్చింది.
నాకు ఇలాంటి లైఫ్ పార్ట్నరే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే రేపే వెళ్ళి బావకు విషయం చెప్పేస్తా. నందు, పోయి నందు, వెళ్దామా? ఇక్కడున్నావా బావా? ఇల్లంతా వెతికితే అత్త చెప్పింది నువ్వు ఇక్కడున్నావని. చెప్పు నందు. బావా, ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? జోక్ లాప్ నందు. సీరియస్ గా అడుగుతున్నా, చెప్పు బావా. మీ అమ్మకి చెప్పి ఊర్లో ఇల్లు కట్టుకుని వచ్చేయండి. ఇక్కడ ఎంబీఏ రిలేటెడ్ గా ఏమైనా జాబ్స్ ఉంటాయా? ఏంటి నందు కొత్త మాట్లాడుతున్నా? చెప్పు. అగ్రికల్చర్ మార్కెటింగ్ అయితే బాగుంటుంది. అయినా ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఇక్కడ సెటిల్ అవుదామని. మీ అమ్మ ఫారెన్ సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తుందిలే. నేను పెళ్లి ఇక్కడే చేసుకుంటాను. ఇక్కడ నీకు సరిపోయిన వాళ్ళు ఎవరు లేరుగా? నువ్వు ఉన్నాగా. నువ్వు అలా అంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇన్ని రోజులు నీతో ట్రావెల్ చేశాను, నువ్వేంటో తెలిసింది. నువ్వెంతగా నచ్చావో ఈ ఊరు కూడా అంతగా నచ్చింది. ఈ ఊరితో ఏదో తెలియని బంధం ఏర్పడింది. అలాగే నీతో కూడా ఒక బంధం ఏర్పడాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో పక్కవాడికి కష్టం వస్తేనే మనకెందుకు అనుకునే రోజులు ఇవి. కానీ నువ్వు ఈ ఊరు కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేసావు. నీ వైఫ్గా వస్తే ఎంత బాగా చూసుకుంటావు నాకు తెలీదా? మనం అనుకుంటే అవ్వదుగా. నువ్వంటే నాకు ఇష్టం బావా. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. మన పెద్దవాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా. అదంతా నేను చూసుకుంటాలే. నా మరుదులకి అసలు పల్లెటూరు అంటేనే నచ్చదు. అలాంటి తనకి ఇక్కడ పల్లెటూరు వాతావరణం పరిచయం చేశా. ఇక్కడ ఒకరికి కష్టం వస్తే అందరం ఒకటవుతామని చూపించా. ఇవన్నీ చూసి తనకి పల్లెటూరు నచ్చుతుంది అనుకున్నా. కానీ నా పల్లెటూరుతో పాటు నేను కూడా తనకి నచ్చాను. తనంటే కూడా నాకు ఇష్టమే. అందుకే నేను కూడా ఒప్పుకున్నా. ఫైనల్గా మా ఇద్దరింట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నా.